అబద్ధం వేగంగా ప్రచారం కావచ్చేమో కానీ వాస్తవం ఆలస్యంగానైనా సరే బయటకు వచ్చి తీరుతుంది. ఖచ్చితంగా గెలుస్తుందా లేదా తెలియదు కానీ ఆలస్యం బలంగా నిలబడుతుంది అనేది వాస్తవానికి చాలా దగ్గరగా ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో సమయం గడుస్తున్న కొద్దీ నిజంగా వాస్తవాలు ఏంటి అవాస్తవాలు ఏంటి అనేది వెలుగులోకి వస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో 2024 అసెంబ్లీ ఎన్నికలు ముగిసి దాదాపు 2 ఏళ్లు కావస్తున్నా ఇప్పటికీ ఆ ఎన్నికల సరళిపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూనే ఉంది. ఎక్కడో చోట ముఖ్యంగా మే 2024లో జరిగిన పోలింగ్ శాతంపై సీనియర్ జర్నలిస్టులు, మేధావులు, మాజీ ఎన్నికల అధికారులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేయడం ఇప్పుడు చర్చకు దారితీస్తుంది. రాత్రికి రాత్రి పోలింగ్ శాతం అసలు ఎలా పెరిగింది? ఎన్నికల సంఘం ఇచ్చిన డేటాలో ఉన్న లోపాలేమిటి? ప్రముఖ ఆర్థికవేత్త, సామాజికవేత్త పరకాల ప్రభాకర్ గారు ఏకంగా సాక్ష్యాధారాలతో సహా ఆయన లేవనెత్తిన పలు కీలక సంచలన నిజాలు చూస్తుంటే మతిపోతుంది. ఈ నిజాలు నిజంగా వాస్తవానికి అత్యంత దగ్గరగా ఉండేసరికి నిజంగా తలలు పట్టుకుంటున్నారు మేధావులే. ఏంటి అసలు ఏం విశ్లేషణ క్లియర్గా చూద్దాం రండి ఈ వీడియో చివరి దాకా. ముందుగా పరకాల ప్రభాకర్ గారి సంచలన విశ్లేషణ మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఇటీవల ఢిల్లీలో కాన్స్టిట్యూషన్ క్లబ్లో జరిగిన ఒక సమావేశం దేశవ్యాప్తంగా ఉన్న మేధావులను ఒక్కసారిగా షాక్కు గురి చేసింది. పరకాల ప్రభాకర్ గారు 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించిన అఫీషియల్ డేటాను విశ్లేషిస్తూ ఎన్నికల సంఘం విడుదల చేసిన డాక్యుమెంట్లను టైం ప్రకారం ఆయన అక్కడ ప్రదర్శించారు. ఆయన ప్రధానంగా అడిగిన ప్రశ్న ఒక్కటే: సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 2 గంటల వరకు జరిగిన పోలింగ్ ప్రక్రియలో ఎంత పెద్ద ఎత్తున వ్యత్యాసాలు ఎందుకు ఉన్నాయి? ఇంత పెద్ద ఎత్తున వ్యత్యాసాలు ఎందుకు ఉన్నాయి? పోలింగ్ శాతం అలాగే సమయాల వారీగా ఆయన గణాంకాలను విడుదల చేశారు. ఎన్నికల సంఘం ఇచ్చిన డేటా ప్రకారం మనం ఒకసారి ఈ టైం లైన్ను గమనిస్తే సాయంత్రం 5 గంటలకు అంటే పోలింగ్ శాతం 68.04% ఉంది. ఇది సాయంత్రం 5 గంటలకు. ఇక రాత్రి 8 గంటలకు అంటే 3 గంటల తర్వాత ఇది చూస్తే కేవలం 68.12% మాత్రమే చేరింది. అంటే ఈ 3 గంటల్లో పెరిగింది ఎంత అంటే కేవలం 0.08% మాత్రమే. ఇక రాత్రి 11 గంటల 45 నిమిషాలకు చూస్తే కనుక ఒక్కసారిగా పోలింగ్ శాతం 76.50%కి ఎగబాకింది. ఇక చివరిగా 4 రోజుల తర్వాత ఎన్నికల పోలింగ్ ముగిసిన 4 రోజుల తర్వాత మొత్తం పోలింగ్ శాతం విడుదల చేసిన ఎన్నికల శాతం 80.66%గా ప్రకటించారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏందయ్యా అంటే సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల మధ్య పెరిగిన ఓటింగ్ రాత్రి 8 నుంచి రాత్రి 11:45 మధ్య అంత వేగంగా ఎలా పెరిగింది? ఇది కేవలం సాంకేతిక లోపమా లేక మరేదైనా కారణం జరిగి ఉండొచ్చా? 16.5 సెకండ్ల లాజిక్ కూడా ఇక్కడ పరకాల ప్రభాకర్ గారు లేవనెత్తారు. మరో అంశం ఇది ఎలా సాధ్యమో మీరే చెప్పాలి. పరకాల ప్రభాకర్ గారు లేవనెత్తిన అత్యంత కీలకమైన పాయింట్లో ఒకటి ఏందయ్యా అంటే రాత్రి 11 గంటల 45 నిమిషాల నుంచి తెల్లవారుజామున 2 గంటల మధ్య జరిగిన పోలింగ్ గురించి ఆయన ఎన్నికల సంఘమే కొన్ని వివరాలు చెప్పిందట. సాక్షాత్తు ఎన్నికల సంఘమే ఇచ్చిన వివరాలను ఆయన ఈ మీటింగ్లో బయటపెట్టారు. 3500 పోలింగ్ స్టేషన్లలో మాత్రమే ఓటింగ్ జరిగింది. ఈ రాత్రి 11 గంటల 45 నుంచి తెల్లవారుజామున 2 గంటల దాకా 3500 పోలింగ్ స్టేషన్లో మాత్రమే ఓటింగ్ జరిగిందని ఎన్నికల సంఘమే సాక్షాత్తు వివరాలను బయటపెట్టింది. ఆ 2 గంటల 15 నిమిషాలు అంటే ఈ 2 గంటల 15 నిమిషాల వ్యవధిలో 135 నిమిషాలు వస్తుంది నిమిషాల లెక్క గడితే ఒక్కో పోలింగ్ బూత్లో సగటున 491 ఓట్లు పోల్ అవుతే కనుక 3500 పోలింగ్ స్టేషన్లో లెక్కేస్తే దీన్ని లెక్క గడితే ఒక్కో ఓటు వేయడానికి కేవలం 16.5 సెకండ్లు మాత్రమే పట్టింది. ఇది నిజంగా ఆలోచన చేయండి. ఒక ఓటర్ పోలింగ్ బూత్లోకి వెళ్ళాలి, అక్కడ ఉన్న ఏజెంట్లను ఐడెంటిటీ కార్డు చూపించాలి, ఆఫీసర్ దగ్గర సంతకం పెట్టాలి, అక్కడ ఇంక్ ఇస్తే వెలుగు పెట్టుకోవాలి, ఆ తర్వాత ఈవీఎం దగ్గరికి వెళ్ళాలి, ఒక ఓటు అసెంబ్లీకి వేయాలి, ఒక ఓటు పార్లమెంటుకి వేయాలి. ఈ మొత్తం ప్రక్రియ 16 సెకండ్లలో ముగియడం అనేది సాధ్యమా అంటే అసాధ్యమని మేధావులు కూడా బల్లగుద్ది చెబుతున్నమాట. పైగా ఇది అసాధ్యం అటుంచితే అసెంబ్లీకు ఒక ఓటు, పార్లమెంట్కు ఒక ఓటు, ఈవీఎంల మెషిన్ పనితీరు ఓటు వేసినప్పుడు 7 సెకండ్లు పడుతుందట. వాటికి అయ్యే సమయమే సాధారణ సమయమే 7 సెకండ్లు. అంటే 14 సెకండ్లు ఇక్కడే పోతుంది. మిగిలిన 2 సెకండ్లు. ఈ 2 సెకండ్లలోనే ఓటర్ పోలింగ్ బూత్లోకి వెళ్ళాలి, అక్కడ ఏజెంట్లకు ఐడి కార్డు చూపించాలి, ఆఫీసర్ దగ్గర సంతకం పెట్టాలి, ఇంకు మార్కు వేలుగు పెట్టించుకోవాలి. అక్కడికి ఇదంతా కూడా అసాధ్యమని బల్లగుద్ది చెప్తున్నారు. అందుకే కనీసం 1 నిమిషం పట్టినా కూడా ఆ సమయం అన్ని ఓట్లు పడడం కుదరదు. మరి ఈ 16 సెకండ్ల మ్యాజిక్ ఎలా జరిగింది? ఇది రిగ్గింగ్కు దారితీసిందా అనే అనుమానాలు ఇక్కడ అత్యంత బలంగా బలపరుస్తున్న పాయింట్. జాతీయ స్థాయి ప్రముఖుల స్పందించారు కూడా దీనిపై. పరకాల ప్రభాకర్ గారు లేవనెత్తిన ఈ అంశంపై ఏకంగా పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా స్పందించారు.
ఈ అంశంపై తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఏకంగా జాతీయ స్థాయిలో కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. సీనియర్ జర్నలిస్టులు కరుణా థాపర్, రాజ్దీప్ సర్దేశాయ్ వంటి వారు కూడా పరకాల ప్రభాకర్ గారు ఇచ్చిన ఇంటర్వ్యూ చూసి వాళ్ళు కూడా మరిన్ని ప్రశ్నలు అడిగారు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కూడా ఈ విషయంలో ఎన్నికల సంఘం జవాబుదారీతనాన్ని ప్రశ్నించారు. ముఖ్యంగా మాజీ ఎన్నికల సంఘం చైర్మన్ ఎస్వై ఖురేషీ గారు కూడా ఈ డేటాను చూసి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వివరాలన్నీ చూస్తుంటే అసలు నాకు నిద్రనే పట్టడం లేదు అంటూ ఆయన స్పందించారు. ఎన్నికల వ్యవస్థ పారదర్శకత ఎటు వెళ్తుంది అని ఆయన ఆవేదన వ్యక్తం చేయడం ఇక్కడ గమనార్హం. ఇక్కడ ప్రధాన డిమాండ్లు మరియు ప్రశ్నలు చూస్తే సీసీ ఫుటేజ్ ఎక్కడుంది? ఈ వివాదంలో మేధావులు అడుగుతున్న ప్రధాన అంశాల్లో ఈ ప్రశ్నల్లో ఒకటి సీసీ ఫుటేజ్ ఎక్కడ? ప్రతి పోలింగ్ బూత్లో సీసీటీవీ కెమెరాలు ఉంటాయి. మరి రాత్రి వేళ అంత వేగంగా ఓట్లు పడినప్పుడు ఆ ఫుటేజ్ని ఎందుకు బహిరంగ బయట పెట్టడం లేదు? 45 రోజుల తర్వాత ఆ ఫుటేజ్ డిలీట్ అవుతుందని చెప్పడం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటి? 17C ఫామ్స్ పారదర్శకత. ఓటర్ల జాబితా మరియు పోలైన ఓట్ల వివరాలను మెషిన్ రీడబుల్ ఎక్సెల్ ఫార్మెట్లో ఎందుకు బయటకు ఇవ్వడం లేదు? పెద్ద ఎత్తున తలలు పట్టుకునే గణాంకాలు బయటకు వచ్చినప్పటికీ అప్పటి ఎన్నికల అధికారులు కానీ ప్రస్తుత యంత్రాంగం కానీ ఎందుకు దీనిపై స్పందించడం లేదు? ఇది ప్రధాన డిమాండ్లు ప్రశ్నిస్తున్నారు మేధావులు. ప్రజాస్వామ్యంలో ఓటు అనేది అత్యంత చాలా పవిత్రమైనది. ఆ ఓటింగ్ ప్రక్రియే ప్రశ్నార్థకమైతే ప్రజలకు వ్యవస్థలపై నమ్మకం పోతుంది. అబద్ధం వేగంగా ప్రచారం కావచ్చేమో కానీ వాస్తవం ఆలస్యంగానైనా సరే చీల్చుకుంటూ బయటకు వస్తుంది. పరకాల ప్రభాకర్ గారు సుదీర్ఘకాలం పరిశోధన చేసి ఏకంగా సాక్ష్యాధారాలతో ఈ విషయాన్ని ఆయన చర్చకు పెట్టారు. దీనిపై నిజమైన విచారణ జరుగుతుందా అసలు, లేదా జవాబుదారీతనం లేకుండానే కాలగర్భంలో కలిసిపోతుందా అనేది ఖచ్చితంగా వేచి చూడాలి. మీరు కూడా ఓటు వేసి ఉంటారు కదా, మరి మీ ఓటు వేయడానికి 16 సెకండ్లు సరిపోతుందా మీకు? మీ అనుభవం ద్వారా ఆలోచించి చెప్పండి వాస్తవాన్ని. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియపరచండి. ఆంధ్రప్రదేశ్లో జరిగిన అత్యంత దారుణమైన ఎన్నికల్లో 2024లో ఎన్నికలే చాలా వర్స్ట్ ఎన్నికలు అని చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణలు సాక్ష్యాలు అవసరమా? మరి దీనిపై ఎన్నికల సంఘం సైలెంట్గానే ఉంటుంది, కేంద్రం సైలెంటే, రాష్ట్రాలు సైలెంటే. ఇంకా చూడాలి ఏం జరుగుతుందో. ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి.